దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతా ఉన్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి, సంఘాన్ని నేనే స్థాపించాను, కొరింథీ సంఘం అందరినీ కూడా నేనే ప్రభు కొరకు సంపాదించాను, క్రీస్తు ప్రభు కొరకు మీ అందరినీ కూడా స్వాస్థ్యముగా ఒక సంఘముగా నేను కష్టపడి మీ కొరకు పనిచేసి సువార్త చెప్పి రాత్రనక పగలనక మీ కొరకు ప్రార్థనలు చేసి మీరు ప్రభులోనికి వచ్చేటట్టుగా, స్థిరపడేటట్టుగా, రక్షణ పొందేటట్టుగా నేను జరిగించాను. నేను ప్రభువుకు పట్టబడ్డ తర్వాత నేను అనేకులకు సువార్త చెప్పుతూ మీ పట్టణానికి కూడా వచ్చాను. మీరు నా ద్వారా సువార్త విన్నవారు. అందుకనే మీరు నాకు బిడ్డల్లాంటి వారు, ఆత్మ సంబంధమైనటువంటి సంతానంగా మీరు నాకున్నారు. తండ్రులు అనేకులు లేరు మీకు. ప్రారంభంలో సువార్త వలన, సువార్త చెప్పి సువార్త సత్యములోనికి మిమ్మల్ని నడిపించిన వాడు నేను. అందుకనే నేను మీకు ఆత్మీయ తండ్రిగా ఉన్నాను అంటూ ఒక మాట అంటున్నాడు. ఉపదేశకులు చాలామంది ఉన్నప్పటికీ, ఉపదేశకులు 10,000 మంది ఉన్నప్పటికీ కూడా తండ్రులు అనేకులు లేరు. సువార్త వలన నేను మిమ్మును కంటిని అంటూ ఏమంటున్నాడంటే, మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అంటే సువార్త చెప్పి ఆత్మీయ సత్యంలోనికి, రక్షణలోనికి నడిపించిన నన్ను, నా మాటలను, నా జీవితాన్ని చూచి విని మీరు రక్షించబడ్డారు, నన్ను పోలి నడుచుకోండి అని చాలా స్పష్టంగా, ధైర్యంగా చెబుతూ ఉన్నాడు. అంటే ఒక సేవకుడు ఒక సంఘాన్ని స్థాపించినప్పుడు, సంఘ బిడ్డలను ప్రభు కొరకు నడిపించినప్పుడు, ఈ కాపరి, ఈ సేవకుడు, ఈ అపోస్తలుడు ఎలాగుండాలంటే సంఘానికి మాదిరికరంగా ఉండాలి. ఒక తండ్రి బిడ్డలను చూసుకునే విధంగా చూసుకోవాలి. ఒక తండ్రి తన పిల్లలకు ఏ అవసరాలు ఉన్నాయో అవి అన్ని గుర్తెరిగి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి. పాత నిబంధన గ్రంథంలో మోషే అలాగూ చేశాడు. ఇజ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్న క్రమంలో ఇజ్రాయేలు జనాంగానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో, ఏ విధంగా వారిని నడిపించాలో అంతా కూడా దేవుని దగ్గర బ్లూ ప్రింట్ తీసుకొచ్చి వీరి అవసరాలన్నీ తీరుస్తూ ఆ యాత్రలో వారిని నడిపించాడు. తండ్రిగా ఉండి నడిపించాడు. ఆత్మీయ తండ్రిగా, విమోచకుడిగా ఉండి ఇజ్రాయేలు జనాంగాన్ని 6,03,550 మందిని
ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించుకొని వచ్చాడు. కనుక ఇక్కడ పౌలు కూడా కొరింథీ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి. మీకు అనేకులు వచ్చి ఉపదేశం చేస్తారు, 10,000 ప్రసంగాలు వింటే వినొచ్చు, కానీ సంఘములో స్థాపించబడ్డారు. నేను మీకు ఆత్మీయ తండ్రిగా ఉన్నాను, మీరు నాకు విశ్వాసులుగా లేదా శిష్యులుగా ప్రభు కొరకు జీవించేవారిగా ఉన్నారు. అయితే నన్ను పోలి నడుచుకోండి అంటే ప్రారంభంలో నేను పునాదేశాను. ఎందుకు అసలు ఈ మాటలన్నీ చెప్తున్నాడు చెప్పనా? ఎందుకంటే ఆ సంఘములో గ్రూపిజం వచ్చింది. ఎలాంటిది ఆ గ్రూపిజం అంటే, ఒకడేమో నేను పౌలు వాడను, ఒకడేమో నేను అపోల్లో వాడను, ఒకడేమో నేను కేఫా వాడను, మరొకడేమో నేను క్రీస్తు వాడను అని చెప్పుకొని డివిజన్స్ అయ్యారు. అంటే కేఫా వెళ్ళి కొరింథీ సంఘంలో ప్రసంగం చేశాడు, అపోల్లో వెళ్ళి ప్రసంగం చేశాడు. అదేవిధంగా ఇంకా చాలామంది వెళ్ళి అక్కడ ప్రసంగాలు చేశారు. చేస్తే ఎవరి వాక్యం నచ్చిన వారు వారిని అభిమానిస్తూ నాయకులుగా పెట్టుకొని సంఘములో స్ప్లిట్ వచ్చేసింది, విభజన జరిగింది, గ్రూపిజం వచ్చేసింది. అందుకనే పౌలు వారందరినీ కరెక్ట్ చేయడానికి ఈ మాట రాస్తున్నాడు. చూడండి 6వ వచనం, సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనములందు వ్రాసిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరొకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్యముగా చెప్పి ఉన్నాను. అంటే సంఘంలో ఒకడు పౌలు వాడను, ఒకడు క్రీస్తు వాడను, ఒకడు అపోల్లో వాడను, ఒకడు పౌలు వాడను, కేఫా వాడను అనే విధంగా డివిజన్స్ అయ్యి ఏం చేస్తున్నారంటే, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి గణపరిచే విషయంలో, సాక్షులుగా ఉండే విషయంలో వారు శ్రద్ధ వహించకుండా గ్రూపులుగా తయారై ఏం చేస్తున్నారంటే సంఘాన్ని కొంత ఇబ్బంది పెడతా ఉన్నారు. సంఘంలో సమాధానం లేని పరిస్థితి వచ్చింది. అందుకనే పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. ఎవరెవరో మీకు వచ్చి బోధ చేస్తే చేయొచ్చు, కానీ నేను ఏ విధంగా నడుచుకున్నానో నా ప్రవర్తన చూడండి, నా ఆలోచన విధానాన్ని చూడండి, క్రీస్తుని నేను ఎలాగ అనుసరించానో మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అదే కొరింథీ పత్రికలో చాలా స్పష్టంగా, ఇంకా మొదటి కొరింథీ పత్రికలోనే చాలా స్పష్టంగా మాట్లాడతాడు. 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇంత గొప్ప మాట ఒక పౌలు అనగలడు, అన్నాడు. అంటే క్రీస్తు ప్రభువుని పర్ఫెక్ట్గా అనుసరించాను నేను. నా ద్వారా, నా మాటల ద్వారా సువార్త నా నోట మీరు విన్న తర్వాత మీరు రక్షించబడ్డారు. మీరు నన్ను పోలి నడుచుకోండి. నాలో తప్పిదాలు వెతికినా మీకు దొరకు, నాలో నాకు ఏ దోషము కనబడదు, అయినా నాకు అతిశయం లేదు అంటాడు. అంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు. అదే మాటలు సంఘానికి కూడా చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆత్మీయులైనటువంటి తండ్రులకు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ సంఘానికి నువ్వు మాదిరిగా ఉండాలి. నీ సంఘములో ఉన్న బిడ్డలందరికీ కూడా నీవే మార్గదర్శిగా ఉండాలి. ఏదో కన్నాన్లే, వాళ్ళే వస్తారు, వాళ్ళే వెళ్తారు,
వాళ్ళే నాకు డబ్బులు ఇస్తారు, వాళ్ళే దశంభాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, ఎక్కడికి పోతారు, నేను కన్నాను కదా అని నువ్వు ఉంటే, నీ ప్రవర్తన సరిగా లేకపోతే, నీ బోధ సరిగా లేకపోతే, నీ ప్రసంగాలు సరిగా లేకపోతే నీ దగ్గర వారు ఉండరు. కన్నారు కదండి, తప్పకుండా ఉండాలి అని బోధ చేయొచ్చు. నువ్వు బోధ చేసినా కానీ ఉండరు. ఎందుకంటే పౌలు ఏం చెప్తున్నాడంటే, నన్ను పోలి నడుచుకోండి. ప్రతి కాపరి కూడా, ప్రతి అపోస్తలుడు కూడా ఏం చేయాలంటే, సంఘం నన్ను చూడండి, నేను నడుచుకునే విధంగా నడుచుకోండి అని చెప్పగలిగేటువంటి వారే ఆత్మీయులు. ఇంకా చాలా శ్రద్ధ వహించాడు కొరింథీ సంఘాన్ని గురించి. ఇదిగో మిమ్మల్ని వదిలిపెట్టి వచ్చాను కదా, మరొక చోటుకి వచ్చి మరొక సంఘాన్ని కట్టడానికి వచ్చాను కదా, అయితే మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా అక్కడికి తిమోతిని పంపిస్తున్నాను. ఆ మాట ఉంది. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. ఆ తిమోతి వచ్చి మరలా ఎవరి గురించి సాక్ష్యం చెప్తాడంటే, నా గురించే సాక్ష్యం చెప్తాడు. ఎందుకంటే ఏ సభలో మాట్లాడినా తిమోతి నా ప్రక్కనే ఉన్నాడు, ఏ సంఘంలో మాట్లాడినా తిమోతి నా ప్రక్కనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా నేను బోధించే విధానము, నేను ప్రవర్తించే ప్రవర్తన, నా నడత అన్నీ కూడా తిమోతి నా కుమారుడు, ఆత్మ సంబంధమైన కుమారుడు చూచాడు. అతను వచ్చి ఈ సంగతులన్నీ మీకు బోధించి మిమ్మల్ని మరలా స్థిరపరుస్తాడు అని ఇక్కడ ఆ సంఘాన్ని బలపరచడానికి తిమోతిని పంపిస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. అంటే ఎవరు తిమోతి వచ్చి సంఘముకి చెప్తాడనమాట. ఇదిగో పౌలు గారు ఇలాంటి బోధ చేశాడు, ఇదిగో పౌలు గారు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాడు, క్రీస్తు ప్రభువులాగా జీవించడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు, కంకణం కట్టుకున్నాడు. కాబట్టి ఆయన చేత స్థాపించబడ్డ మీరు కూడా, స్థిరపరచబడ్డ మీరు కూడా, రక్షించబడ్డ మీరు కూడా ఎలాగుండాలంటే ఆయనను పోలి నడుచుకోండి. ఎందుకంటే ఆయన క్రీస్తు ప్రభువుని పోలి నడుచుకుంటున్నాడు. మీరు కూడా క్రీస్తు ప్రభువులాగా అవ్వాలంటే ముందుగా మీ నాయకుడైనటువంటి, మీ తండ్రి అయినటువంటి పౌలులాగా మీరు ప్రవర్తించండి. ఆయన బోధ ఎలాగుంటుంది అని తిమోతి వెళ్ళి చెప్తా ఉన్నాడు. తండ్రులారా, సంఘాలను స్థాపించినటువంటి తండ్రులారా, మీ గురించి మీరు స్థాపించిన సంఘాల్లో ఏమి సాక్ష్యం వస్తూ ఉంది, ఎలాంటి సాక్ష్యం వస్తూ ఉంది? మా ఆత్మీయ తండ్రి బాగా ప్రార్థన చేస్తాడండి, మా ఆత్మీయ తండ్రి మంచివాడండి, మా ఆత్మీయ తండ్రి మంచి ప్రసంగం చేస్తాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు, ధనాశ లేనివాడు, దేవునితో ఎప్పుడూ సంభాషిస్తూ ఉంటాడు, దేవుని వాక్యం చదువుతూ ఉంటాడు, అదేవిధంగా అనేకులకు ప్రార్థన చేస్తూ ఉంటాడు, కుటుంబం కూడా చాలా బాగుంటుంది అని నీ గురించి నీ సంఘములో ఉన్న విశ్వాసులు లేదా నీ చేత పంపబడ్డటువంటి సేవకులు అనగలరా? అంటే
నీవు ధన్యుడివే. దేవునికి స్తోత్రం. అంటే పౌలులాగా నువ్వు తండ్రివే. అలాగా అనిపించుకోలేకపోతే, నువ్వు మాదిరిగా జీవించలేకపోతే, నువ్వు వారికి సాత్వికమైనటువంటి జీవితాన్ని నువ్వు చూపించలేకపోతే, నువ్వు వారికి సువార్త బోధించి ప్రభువులోనికి నడిపించినప్పటికీ కూడా తండ్రిగా వారు యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకంటే ప్రారంభంలో ఉన్న ప్రేమను పోగొట్టుకున్నావు అని ఒక సంఘంతో అంటాడు. నులివెచ్చని స్థితికి వచ్చావు అని ఒక సంఘముతో ప్రకటన గ్రంథములో దేవుడు మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా ఈ సేవకుడిని బట్టి మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి పౌలు అంటున్నాడు ఈ సంఘంతో, నేను మీ యొద్దకు రాను అనుకొని కొందరు పొంగుచున్నారు. కొందరు రాననుకుంటున్నారేమో. తిమోతిని పంపాడు కదా, మనం ఇలాగే గ్రూపిజం తయారు చేసుకొని, నేను అపోల్లో వాడిని, నేను పౌలు వాడిని, నేను కేఫా వాడిని, నేను క్రీస్తు వాడిని అని వాళ్ళు గ్రూపులుగా అయిపోయి సమాధానం లేకుండా ఏదో జరుగుతుందంటే జరుగుతుంది సంఘంలో అనే భావనతో ఉన్నట్లయితే, మీరు నేను రాననుకుంటున్నారేమో. నేను వస్తాను, నేను తప్పకుండా మీ సంఘాన్ని విజిట్ చేస్తాను, నేను స్థాపించిన సంఘానికి మరలా వస్తాను అని చెబుతూ ఏమంటున్నాడు, దేవుని రాజ్యం మాటలతో కాదు, దేవుని రాజ్యం మాటలతో శక్తితోనే ఉన్నది. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకుందును. కనుక ఆత్మ సంబంధమైన గురు లేదా తండ్రి ఎలాగ ఉండాలంటే మాటలతో కాదు, శక్తితో ఉండాలట. మీ సంఘానికి వస్తాను, మీరు మాట్లాడుతున్న మాటలు కాదు, మీలో ఎంత శక్తి ఉందో, మీరెంత ప్రార్థనా పరులో, ఎంత దేవునికి సమీపంగా ఉన్నారో నేను తెలుసుకుంటాను, ఒట్టుట్టి మాటలతో కాదు అని వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకా ఒక మాట అన్నాడు, దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరు అనుకుంటున్నారేమో మాటలతో ఉంది, ఏదో మాటలు చెప్పుకొని వెళ్తున్నారు, 10,000 మంది ఉపదేశకులు వస్తున్నారు, ఏదో మాటలు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారేమో. కానీ దేవుని రాజ్యము శక్తితో ఉన్నది, మాటలతో కాదు అని వారిని హెచ్చరిక చేస్తూ ఇంకా ఏమంటున్నాడంటే మీరేది కోరుచున్నారు, బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావలెనా? అంటే ఇంకా గ్రూపు తగాదాల్లో ఉన్నారా? క్రీస్తు ప్రభు విభజించబడ్డా? పౌలు మీ కొరకు సిలువేయబడ్డా? ఎందుకు ఇలాగ మీరు తయారయ్యారు? నేను బెత్తముతో రావాలనా, ప్రేమతో రావాలనా మీరే నిర్ణయం చేసుకోండి. రాననుకుంటున్నారేమో, వస్తాను, వచ్చి వారి మాటలను కాదు వారి శక్తిని టెస్ట్ చేస్తాను, ఉందో లేదో అసలు అని చాలా ఘాటైన మాటలు మాట్లాడుతూ ప్రేమతో రావాలా, సాత్వికంతో రావాలా, లేదా బెత్తముతో రావాలనా అంటాడు. సాత్వికమైన మనసుతో రావాలా, ప్రేమతో రావాలనా, లేదా బెత్తముతో మీ వద్దకు రావాలనా? బెత్తముతో రావాలనా అంటే కొడతాడని కాదు దాని భావం, హెచ్చరిక చేస్తాడని, తల దించుకునే మాటలు మాట్లాడతాడు. వచ్చిన తర్వాత తల ఎత్తలేని పరిస్థితులు వస్తాయి. ఇలాగా బెత్తముతో వచ్చేవారైనా, ప్రేమతో వచ్చేవారైనా, సాత్వికంతో వచ్చేవారైనా ఇంత బలంగా మాట్లాడుతున్నారు అంటే ఆత్మీయ తండ్రి అతనిలో ఏ మచ్చ లేకపోతేనే మాట్లాడగలడు. దేవునికి స్తోత్రం. కేవలం నేను కన్నాను గనక నాకు అన్నీ ఇవ్వండి, నన్ను గౌరవించండి, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టండి అంటే సరిపోదు.
పిల్లోడిని కన్న తర్వాత పిల్లోడికి కావలసిన ఆలన పాలనంతా చూడాలి. మారు మనసులోకి నడిపించిన తర్వాత వాడిని పరిపూర్ణతలోనికి నడిపించాల్సిన బాధ్యత కూడా ఆ కాపరి మీదనే ఉంది, ఆ తండ్రి మీదనే ఉంది. సంఘాన్ని కూడా పరిపూర్ణతలోనికి నడిపించాల్సిన బాధ్యత, భారం ఎవరి మీద ఉందంటే తండ్రి మీద ఉంది, నడిపించిన నాయకుడి మీద ఉంది. కాబట్టి పౌలులాగా ఆత్మీయ తండ్రులైన వారు ఉండాలి. విశ్వాసులైన వారు గ్రూపులు కట్టకుండా సమాధానముతో సంఘాలను నడిపించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి అని చాలా స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి ఆత్మ సంబంధమైన తండ్రులైన వారందరూ కూడా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని తమ సొంత బిడ్డల్లాగా చూసుకొని వారిని రాకడ వరకు పరిపూర్ణతలో కాపాడుతూ స్థిరపరుస్తూ ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. నీవు స్థాపించిన సంఘములో గ్రూపులు ఉండకూడదు. నీవు పంపించినటువంటి సేవకుల్లో కూడా నీ గురించినటువంటి నెగిటివ్ సాక్ష్యము ఉండకూడదు. తిమోతికి చాలా పాజిటివ్ థాట్ ఉంది. ఎవరి గురించి? పౌలు గురించి. పౌలే అంటున్నాడు, ఆయన్ను పంపిస్తున్నాను తిమోతిని, ఆయన వచ్చి నేను నడుచుకునే విధము, నేను బోధించే ఆయా స్థలాల్లో బోధించే విధానం, ఆయా సంఘాల్లో నేను ప్రసంగాలు చేసే విధానం, నా సమస్త యాక్టివిటీస్ అన్నీ కూడా, నా విధానం అంతా కూడా మీకు చెప్పుతాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు పంపించినటువంటి సేవకుల్లోనూ కూడా నీకు మంచి సాక్ష్యం ఉండాలి. నువ్వు స్థాపించిన సంఘములో కూడా నీకు మంచి సాక్ష్యం ఉండాలి పౌలులాగా. అప్పుడు నీవు ఒక దండం పట్టుకొని, బెత్తం పట్టుకొని ధైర్యంగా వెళ్ళి నువ్వెందుకు ఇలా చేశావు అని సంఘాన్ని గద్దించవచ్చు. నువ్వు పంపించిన సేవకులను కూడా గద్దించేటువంటి అధికారం నీకుంది. కాబట్టి పోలి నడుచుకోవాలి. క్రీస్తు ప్రభువుని పోలి నడుచుకున్నాడు పౌలు. అలాగే మనం కూడా పౌలుని పోలి నడుచుకుంటే మనకు కూడా ధైర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక మాట అంటాడు 14వ వచనంలో, మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. మీరేదో సిగ్గుపడాలని కాదు, మిమ్మల్ని కించపరచాలని కాదు ఈ మాటలు రాసేది. కొరింథీ సంఘమా, మీరు నా ప్రియమైన పిల్లలు, అందుకనే మీరు కరెక్ట్ చేయబడతారేమో, మంచిగా తయారవుతారేమో, మరలా అందరూ కలిసి దేవుని సన్నిధిని అనుభవిస్తారేమో అని ఉద్దేశంతోనే రాస్తున్నాను. కానీ మిమ్మల్ని అందరినీ కించపరచడానికి, మిమ్మల్ని అందరినీ ఎగతాళి చేయడానికి, లేకపోతే మీరు వేస్ట్ అని అనడానికి నేను ఈ మాటలు రాయట్లేదు. నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. అంటే బుద్ధి తెచ్చుకోవాలని, బుద్ధిగా మీరు బ్రతకాలని, బుద్ధి వీడిన సమయాల్లో మీరు ఈ బుద్ధి నేర్చుకోవాలని మాత్రమే ఈ మాటలు చెప్తున్నాను. కానీ మిమ్మల్ని ఎగతాళి చేయాలని, గేలి చేయాలని, లేకపోతే కించపరచాలని, మీరు ఏంటి ఇలాగ చేశారు అలా చేశారని తిట్టాలని కానీ నా ఉద్దేశము కాదు అని పౌలు వారిని ఘాటుగానే హెచ్చరిక చేస్తూనే వాళ్ళని కన్విన్సింగ్గా మాట్లాడుతూ వారందరినీ ఐక్యపరచడానికి చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నాయకుడైన వాడు అలాగుంటే సంఘాలు వర్ధిల్లుతాయి. అదేవిధంగా సంఘాల్లో దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలో దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మాటలు మా హృదయాల్లో ముద్రించండి. ఈ మాటల ప్రకారంగా మేమందరం జీవించిన సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమెన్. ఆమెన్.